మహారాష్ట్రకి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుందాం. మహారాష్ట్రలో సిచ్యువేషన్ ఏంటి? మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ 145 అయితే ఇప్పటికే మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి ఏదైతే మహాయుతి కూటమి ఉందో ఆ కూటమి ఇప్పటికే 136 స్థానాల్లో లీడ్లో ఉందని మనకు అందుతున్న సమాచారం. మహాత్మా మనతో మనకి అప్డేట్స్ అందించడం కోసం సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఏం జరుగుతుంది మహారాష్ట్రలో? మహారాష్ట్రలో పోటాపోటీ వాతావరణం ప్రస్తుతం నెలకొనుంది. మహాయుతి 137 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంటే 135 స్థానాల వరకు మహావికాస్ అఘాడీ చేరుకోగలిగింది. అంటే రెండిటి మధ్య కేవలం 2 సీట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది ఈ ఆధిక్యాన్ని ప్రదర్శించడంలో. మరొక 16 మంది ఇతరులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంటే ఇప్పుడు పరిస్థితి ఇలాగే గనక కొనసాగితే క్యాంపు రాజకీయాలు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు తప్పవు అన్న సంకేతమే మనం చెప్పుకోవచ్చు. బట్ ఈ ఫైనల్గా చివరి రౌండ్ వరకు ఎలా ఉంటుంది అన్నది ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే ఎగ్జిట్ పోల్ అంచనాలు చాలా వరకు మహాయుతి ఎన్డీఏ కూటమికే ఎక్కువ మొగ్గు చూపినప్పటికీ వారి అంచనాలు కొంతమేర మారాయి అని చెప్పి అనుకోవచ్చు. పూర్తిగా ప్రజానాడిని పసిగట్టడంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు విఫలమవుతున్నాయన్నది ఈ మధ్య కాలంలో జరుగుతున్న వాటిని బట్టి చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పుడున్న ఈ ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే మహాయుతిలో 137 స్థానాల్లో బీజేపీ టాప్ ప్లేయర్గా 90 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంటే శివసేన ఏక్నాథ్ షిండే వర్గం 26 స్థానాల్లోనూ, అలాగే అజిత్ పవార్ వర్గం 21 స్థానాల్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అదే మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్ 50, ఠాకరే వర్గం 40, అలాగే శరద్ పవార్ వర్గం 45 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ 135 స్థానాల్లో వారు ప్రస్తుతం ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. క్యాంప రాజకీయాలు అనివార్యం అనేటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది మహాత్మా. ఇప్పుడు ఎర్లీ ట్రెండ్స్ కాబట్టి మనం గమనించుకుంటున్నా కూడా ఖచ్చితంగా 2 పార్టీలు 2 కూటముల మధ్య మ్యాజిక్ ఫిగర్కి అటు ఇటుగా ఈ నంబర్స్ కనుక ఉంటాయి. అయితే మనకు అందుతున్న మరొక అప్డేటు, మజ్లిస్ ఔరంగాబాద్లో ఇమ్తియాజ్ మజ్లిస్ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. అంటే ఇక్కడ ప్రతి చిన్న పార్టీ, ప్రతి ఇండిపెండెంట్ కూడా ఈసారి కీలకమయ్యేటువంటి సిచ్యువేషన్ మనకి కనబడుతోంది. ఎంఐఎం కూడా ఈసారి కీ రోలే ప్లే చేసింది ఈ మొత్తం ఎలక్షన్స్లో. ఎగ్జాక్ట్లీ, ఎంఐఎం వంటి పార్టీలు ఇటు బీజేపీ కూటమికి అయితే రాలేవు కాబట్టి వాటిని మనం ఒకవేళ ఈ నెంబర్ తక్కువ పడితే మహావికాస్ అఘాడీ వైపే కలుపుకోవాల్సి ఉంటుంది. ఇతరులు అదర్ పార్టీస్ అంటే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించని అదర్ పార్టీస్ ఏవైనా ఉంటే వారిని బీజేపీ తమ వైపు తమ వైపు ఆకట్టుకోవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఓవరాల్గా ఈ 2 కూడా కూటములుగా అంటే ఒక టీం లాగా ఈ ఎన్నికల ఆటను ఆడాయి. ఆ టీంలో బీజేపీ మాత్రమే ఒక కెప్టెన్సీలో ఉంటూ ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది తప్పితే ఆ టీం పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే అటు శివసేన ఏక్నాథ్ షిండే వర్గమైన, అజిత్ పవార్ వర్గమైన వారు ఆశించినంత పర్ఫార్మెన్స్ చూపలేకపోయారని మనం చెప్పవచ్చు. అదే మజ్లిస్ ఈసారి లీడ్ లో ఉండడం అనేది ఇక్కడ చాలా కీలకంగా కనబడుతోంది. ఔరంగాబాద్లో శివసేన మొదటి నుంచి కొంత హోల్డ్ ఉన్నటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా మజ్లిస్ ఈసారి కొంత ఇంపాక్ట్ చూపించింది. అక్బర్ స్వయంగా వెళ్ళి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అక్కడ మజ్లిస్ అభ్యర్థి ప్రారంభ దశలోనే ఫస్ట్ రౌండ్లోనే లీడ్లో ఉండడం అనేది మజ్లిస్ ఈసారి ఈ ఎలక్షన్స్లో ఎంత కీ రోల్ ప్లే చేసేసింది అన్నది మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం. మహాత్మా, ఈసారి మజ్లిస్ ఇంపాక్ట్తో పాటుగా శివసేన చీలిక ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో కనిపించింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గత 5 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులకి ఇప్పటికీ చూసుకుంటే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలన్నీ పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న శివసేన కావచ్చు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ కావచ్చు, 2 కూడా చీలిపోయాయి. ప్రాంతీయ పార్టీలకు వ్యవస్థాపక కుటుంబాలు అవే మూలంగా ఉంటాయి. మనం ఏ రాజకీయ పార్టీని చూసుకున్నా పార్టీని స్థాపించిన కుటుంబాల ఆధిపత్యం వారి వైపే ఎక్కువ ప్రజలు మొగ్గు చూపడం, ఆ పార్టీకి ఓటు బ్యాంకుగా మారడం అన్నది మనం చూస్తూ ఉంటాం. అటువంటి దాంట్లో ఇప్పుడు ఈ వ్యవస్థాపక కుటుంబాలేమో మహావికాస్ అఘాడీలో ఉండిపోయాయి. చీల్చి బయటకు వచ్చిన వారు బీజేపీతో జతకట్టి మహాయుతి అంటే ఎన్డీఏ కూటమిలోకి చేరారు. అయితే చీలి బయటకు వచ్చిన వారితోటే అసలైన సింబల్ ఉండింది. ఈ అసలైన సింబల్ ఉండడం కొంత అడ్వాంటేజ్ అయినప్పటికీ కూడా వ్యవస్థాపక కుటుంబం, ఆ పార్టీని ఏర్పాటు చేసిన కుటుంబాలు మహావికాస్ అఘాడీలో ఉండిపోవడం, దీంతో ఓటర్లు కొంత అటు ఇటు ఆ పార్టీలకు సంబంధించిన కోర్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది 2 వైపులా కూడా చీలింది. దాంట్లో అత్యధికంగా మహావికాస్ అఘాడీకే అంటే వ్యవస్థాపక కుటుంబాలే ఎక్కువ ప్రజాదరణ పొందగలిగాయన్నది మనకి ఇప్పుడు చూస్తున్న నెంబర్ని బట్టి చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ కూటమిలో ఉన్న ఈ ప్లేయర్స్
వారి పర్ఫార్మెన్స్ ఏమి అంత టీం వర్క్ అన్నది కనిపించలేదు పర్ఫార్మెన్స్ ప్రకారం. సో రెండు రాష్ట్రాల్లో కూడా కీన్ కంటెస్ట్ మనకి ఎక్కడ కనబడుతుంది నెంబర్ కి తగ్గట్టుగానే. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మురళి, మన ప్రతినిధి నూర్ మహారాష్ట్రలో ఎంఐఎం ప్రచారం చేసే చోట దగ్గరగా వెళ్ళి అబ్జర్వ్ చేసి వచ్చారు. సో ఐ వాజ్ ఇంటరాక్టెడ్ విత్ నూర్, ఏం జరుగుతుందని. నూర్ అంటాడు 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది అక్కడున్న ట్రెండ్ బట్టి చూస్తే అని. బట్ అదే నూర్ ఏం చెప్తున్నాడంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఏమో నాకు 5 నుంచి 7 సీట్లు వస్తాయన్న కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు, అండ్ అసదుద్దీన్ ఓవైసీ ఏమో 3 నుంచి 5 సీట్లు వస్తాయన్న కాన్ఫిడెన్స్. అన్నదమ్ముల ఇద్దరి మధ్య ఆ రకమైనటువంటి ఫీల్ అయితే ఉంది, ఉంది అండ్ ఆ ఇంపాక్ట్ కూడా ఉంది. వి కాంట్, ఎందుకంటే ఈ దేశంలో ఎంఐఎంకి ఎక్కడ తప్ప ఇంకొక ఎంపీ సీట్ ఉందంటే అది మహారాష్ట్రలోనే ఉంది. సో అక్కడ మనం దాన్ని విస్మరించలేం. సో మహారాష్ట్రలో వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు 2 గెలుస్తారా, 3 గెలుస్తారా, 4 గెలుస్తారా, వ్యూహం. ఎందుకంటే లాస్ట్ టైం 40 చోట్ల పోటీ చేసి ఈసారి దాన్ని తగ్గించుకున్నారు 16కి. ఎందుకని కన్సల్టేషన్లో ఈ 16 పోటీ చేస్తున్నా మనం ఎక్కువ గెలవాలి అని చెప్పేసి మెసేజ్ సీరియస్గా ఇచ్చారు. అండ్ తను చెప్పిన కొన్ని అంశాలు ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించాయంటే నాకు, 5 గంటలకు ఎప్పుడో వాళ్ళు మీటింగ్ పెడతారు, 4 గంటలకు ఎవరు ఉండరు గ్రౌండ్లో. మనకి ఇక్కడ 5 గంటలకి మీటింగ్ అంటే పొద్దున్న 10 గంటల నుంచి హడావుడికి అనిపిస్తుంది. కానీ ద మూమెంట్ 5 అలా అవ్వగానే ఫటాఫటా చీమల దండలాగా వచ్చేస్తారు వాళ్ళు. వచ్చేసి అంత బాగా సపోర్ట్ చేశారని చెప్తూ ఉన్నారంట. సో మజ్లిస్ అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ లీడింగ్లో ఉన్నారు ఔరంగాబాద్లో, విచ్ మీన్స్ ఎంఐఎం కూడా అక్కడ ఖాతా తెరిచే దిశగా వెళుతోంది. ఖాతా తెరిచేది పక్కన పెడితే ఇంపాక్ట్ కనిపిస్తోంది. సో